నాట్యం చేసే ఐస్ గడ్డ. కావలసిన వస్తువులు: ఒక గ్లాసు వెజిటబుల్ ఆయిల్, ఐస్ గడ్డ. నూనెను ఒక గ్లాసులో పోయాలి. అందులో ఐస్ గడ్డని వెయ్యాలి. ఐస్ కరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కమాన్, మీరు ఐస్ గడ్డల్ని వెయ్యండి. ఐస్ గడ్డల ఆకారంలో ఒక వంపు ఏర్పడ్డం మీరు గమనించారా? మెల్లగా ఆ ఐస్ గడ్డలోని వంపు మాయం అవుతూ ఉంది. ఇప్పుడు ఐస్ గడ్డ ఆకారం సరిగ్గా ఏర్పడి గ్లాసు అడుగు భాగానికి చేరుతున్నప్పుడు ఐస్ గడ్డ పక్కలకు, పైకి, కిందకి కదలడం మొదలవుతుంది. కారణం: ద్రవంలోకి ఒక వస్తువుని వేసినప్పుడు కిందకు లాగే ఆకర్షణ శక్తిని, పైకి నెట్టే ఒత్తిడి శక్తిని అది గ్రహిస్తుంది. ఆ వస్తువు యొక్క బరువు అది తొలగించే ద్రవం బరువు కన్నా తక్కువగా ఉంటే తేలుతుంది, ఎక్కువగా ఉంటే మునిగిపోతుంది. ఐస్ గడ్డ, వెజిటబుల్ ఆయిల్ దాదాపు ఒకే సాంద్రత కలిగి ఉంటాయి. అందువల్ల నూనెలో వేయబడ్డ ఐస్ గడ్డ తేలికగా కదలదు. ఐస్ కరిగేటప్పుడు అందులో నుంచి వచ్చే నీరు ఎక్కువ సాంద్రత కలిగిన ద్రవంగా ఉంటుంది. ఐస్ గడ్డ, నీరు ఈ రెండింటి సాంద్రత నూనె సాంద్రత కన్నా ఎక్కువ, కనుక అవి నూనెలో మునుగుతాయి. ఐస్ గడ్డ నుంచి నీరు విడిగా వచ్చేసినప్పుడు ఐస్ గడ్డ పైకి తేలటం మొదలుపెడుతుంది. ఆశ్చర్యకరమైన నిజాలు: ఒక సగటు మనిషి 7 నిమిషాల్లో నిద్రపోతాడు.